స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు అంటూ రోగాలతోటి శుచి శుభ్రత లేదు, బ్రిటిష్ వాడు మొత్తం దోసుకున్నాడు, మనం తినే సంపద తిండి దోసుకోపోతే కృత్రిమ కరువులు వచ్చి 30 లక్షల మంది బెంగాల్ అనేక సార్లు, ఒకసారి కాదు అనేక సార్లు వచ్చినాయి. ఆ విధంగా ఇది ప్రపంచంలో 2/3 సంపద 27% ఉన్న సంపదని 2% తెచ్చి అడుక్కునే దేశం చేస్తే ఇవాళ ప్రపంచ దేశాలతో అన్ని రంగాల్లో కంపీట్ అయ్యే స్థాయికి ఎవడు తెచ్చిండు? ఇలా ఇదే అమెరికాకి ఎప్పుడు 260 దాదాపు 300 సంవత్సరాల కింద వచ్చింది స్వతంత్రం. ఓకే, సో వాళ్ళతోటి మనం ఇవాళ కంపీట్ అవుతున్నాము 60-70 ఏళ్ళల్లో. అంటే ఎవడు చేసిండ్రా అయ్యా? స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్ని ఊర్లకు కరెంట్ ఉండే, ఎన్ని ఊర్లకు బస్ సౌకర్యం ఉండే, చుట్టూ ఓపెన్ బార్డర్స్, ఆర్మీ లేదు, ఏమీ లేదు. చైనాతో ఎందుకు ఓడిపోయినాం? బలమైన ఆర్మీ లేక. ఇవాళ భారతదేశం ఒక బలమైన ఆర్మీకి ఎట్లా తయారైంది?